ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ప్రజల ఆశలను, ఆకాంక్షలను వెక్కిరిస్తూ అరాచక పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏపీ ప్రజలకు సమస్య ఇదొక్కటే కాదు, మరొకటి కూడా ఉంది. అదే ఎల్లో మీడియా. చంద్రబాబు అరాచకాలను ఆహా ఓహో అంటూ పొగిడేస్తే, జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కుతున్న ఎల్లో మీడియాని, ముఖ్యంగా ఈనాడును చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోతున్నారు. ఈనాడు కిరణ్ ని పచ్చమూకని వేరు చేసి చూడటానికి వీల్లేదు. ఈయన కూడా ఆ తానులో మొక్కే, పచ్చమందలో శాశ్వత సభ్యుడే. ఏపీలో సాగుతున్న ఆటవిక పాలనపై అక్షర యుద్ధం చేసే నిజాయితీ లేని ఈనాడు జగన్ మీద మాత్రం నిత్యం అసత్యపు ఆరోపణలతో, అబద్ధపు కథనాలతో, దగుల్బాజీ వార్తల రోత రాతలతో పేట్రేగిపోతోంది. ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, తమ నిర్ణయాలను, ఆలోచనలను, చర్యలను 10 మంది తప్పుబడుతున్నప్పుడు కనీసం సమీక్ష చేసుకుంటారు, దిద్దుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ 5.5 కోట్ల మంది ప్రజలు ఎల్లో మీడియా నీచపురాతలను ఏవగించుకుంటున్నా, అసహ్యించుకుంటున్నా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా జగన్ పాలన మీద విషం చిమ్ముతూనే ఉంది ఎల్లో మీడియా. ప్రతిరోజు జగన్ మీద అచ్చోసిన అక్షరాలతో దాడి చేయటమే ఎల్లో మీడియా లక్ష్యం అయితే, ఈనాడు అంతకు మించి అంటూ రోతరాతలతో రెచ్చిపోతూ ఉంటుంది. విలువల వలువలూడదీసి పచ్చి అబద్ధాలను అచ్చేయటంలో ఈనాడు ఎంత ఆరిపోయిందో. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను 30 ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది. అయినా గత ప్రభుత్వంపై బురద చల్లాలి, జగన్ పై నిందలు వేయాలి, ఒప్పందంపై విషం గక్కాలి అనే ఎజెండాతో అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు ఎల్లో మీడియా అసత్య కథనాలను వండి వారుస్తూనే ఉంది. తాజాగా సెకీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర్ ప్రసాద్ గుప్తను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పచ్చి అబద్ధాలతో ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. సెకీతో ఒప్పందం జరిగింది 2021లో. సెకీ సీఎండీగా రామేశ్వర్ ప్రసాద్ గుప్తా బాధ్యతలు స్వీకరించింది 2023లో. అసలు ఆ ఒప్పందానికి రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకి ఏం సంబంధం అన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో ఈనాడు తన నైజాన్ని మరోసారి చాటుకుంది. సెకీతో ఒప్పందం కారణంగా డిస్కామ్లపై అధిక భారం పడుతుందని, అంతర్రాష్ట్ర ప్రసారాల నుంచి మినహాయింపు లభించదని ఇప్పటికే అనేక సార్లు అసత్య కథనాలను రాసి భంగపడింది ఈనాడు అనే టీడీపీ కరపత్రం. అయినా ఏ రోజు రోతరాతలు ఆ రోజువే కాబట్టి నిస్సిగ్గుగా అవే అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చాలని చూస్తోంది. యూనిట్ ₹2.49 చవక ధరకే సౌర విద్యుత్ను అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు అంతకు దాదాపు రెట్టింపు ధర యూనిట్ ₹4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్ళున్న గుడ్డివాడిలా నటిస్తోంది. ఈనాడుతో పాటు ఎల్లో మీడియా అంతా కలిసి నిత్యం తప్పుడు రాతలకు, కట్టు కథనాలకు జగన్ మీద విషం కక్కుతూనే ఉన్నారు. ప్రజల మెదళ్లని విషతుల్యం చేయాలని విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల్లో చూపెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్లు, 500కు పైగా యూట్యూబ్ ఛానళ్లు, వందలాది ఫేస్బుక్లు, వందలాది ట్విట్టర్ అకౌంట్లు, వందలాది ఇన్స్టాగ్రామ్ ఐడీల పేరుతో ఈ రాష్ట్రం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం నింపుతా ఉన్నారు. ఈ ఒప్పందంలో రైతుల పట్ల జగన్ కు నిబద్ధత తప్ప స్వప్రయోజనం అనేది మచ్చుక్కైనా ఎక్కడా కనిపించదు. అయితే ఈ ఒప్పందంలో ఏమాత్రం ప్రమేయం లేని అదాని నుంచి లంచాలు అందాయంటూ గత ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర పన్నింది కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదాని సంస్థపై అభియోగాలు నమోదైతే దానికి జగన్ కు ముడిపెట్టి అత్యుత్సాహంతో విష ప్రచారం చేస్తూ పుంకాలుగా సత్యాలు వండి వార్చింది టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని భయపడుతున్న ఈనాడు అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తోంది. దానికి అనుబంధంగానే సెకీ చైర్మన్ తొలగింపును ఈ ఒప్పందానికి ముడిపెడుతూ కుట్రలు పన్నుతోంది. సెకీతో ఒప్పందం వల్ల దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందటమే మహాపరాధంగా ఈనాడు చిత్రీకరిస్తోంది. గతేడాది నవంబర్లో గౌతమ్ అదానీ ఇతర కార్యనిర్వాహకులపై లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగం మోపినప్పుడు వాటికి ఎలాంటి ఆధారాలు లేనందున సెకీ ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపట్టదని గుప్తా ప్రకటించారు. తానెటువంటి తప్పు చేయలేదని, తనకెలాంటి సంబంధం లేదని కూడా ఖండించారు. 2024 నవంబర్ 6న నకిలీ పత్రాలను సమర్పించారనే ఆరోపణలతో రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ NUBESS ను 3 సంవత్సరాల పాటు టెండర్లలో పాల్గొనకుండా సెకీ నిషేధించింది. కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మేలో రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యూసెంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీ సంతకం చేసింది. దీనికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్రం నెల రోజుల్లో పదవీ విరమణ చేరున్న గుప్తాను ఉన్న పళంగా తొలగించింది. ఇదే విషయాన్ని చెబుతూ జాతీయ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఈ వాస్తవాన్ని నిస్సిగ్గుగా దాచేసిన ఈనాడు సెకీ చైర్మన్ పదవి నుంచి గుప్తాని తొలగించడానికి గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందమే కారణమంటూ కిరాయి అక్షరాలతో కుట్రపూరిత కథనాన్ని వండి వార్చేసి అబద్ధాలకు రెక్కలు కడతారు. జగన్ ఏం చేసినా తప్పే అంటారు. అసలు జగన్ ఏం చేయకపోయినా ఏదేదో చేసేశారని విషం కక్కుతారు. చంద్రబాబు చేసే అరాచకాలను తమ అక్షరాల మాటున దాచేయటానికి తహతహలాడిపోతారు. 4వ స్తంభం మాటున దాగి ఈనాడుతో పాటు ఎల్లో మీడియా చేస్తున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నికల వేళ చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ దిక్కుమాలిన హామీలన్నీ గుప్పిస్తే అసలు కూటమి మేనిఫెస్టో ఏపీ ప్రజల తలరాతలను మార్చేస్తుందని కథనాల మీద కథనాలను వండి వార్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సూపర్ 6 హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కేస్తే ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించడానికి, సింగిల్ కాలం వార్తను ప్రచురించడానికి కూడా ఈనాడుతో పాటు ఎల్లో మీడియాకి మనసు రాలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో సాగుతున్న హింసని చూసి దేశమంతా ఉలిక్కి పడితే ఏపీ ప్రజల పక్షాన తమ అక్షరాలను మోహరించడానికి ఈనాడు కిరణ్ సిద్ధపడలేదు. ఓవైపు హత్యలు, మరోవైపు అత్యాచారాలు, దాడులు, అదుపు తప్పిన శాంతి భద్రతలు, 1,50,000 కోట్లు దాటేసిన అప్పులు, కానరాని సంక్షేమం, అడ్రస్ లేని అభివృద్ధి, ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి సర్కార్ పాలనలో ఏపీకి పట్టిన దరిద్రాలు అన్నీ ఇన్ని కావు. ఇవేవి ఈనాడుకి ఎల్లో మీడియాకి పట్టవు. జగన్ మీద అసత్య కథనాలను వండుతూ చంద్రబాబు సేవలో తరించిపోతున్న ఎల్లో మీడియా నుంచి సగటు తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నారు.